వేసవికాలం మొదలయింది. ఎండ మండుతోంది. నేల కాలిపోతుంది. ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. దాహంతో అలమటిస్తున్నవాళ్లు ఒక చుక్క నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకరోజు ఓ వృద్ధుడు ఇది చూసి బాధపడ్డాడు. ఇలా దాహంతో ఎందుకు బాధపడాలి అని అనుకున్నాడు. అతని మనసులో ఒక మంచి ఆలోచన వచ్చింది. మరుసటి రోజు అతను ఒక చెట్టు కింద ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాడు. చల్లని నీళ్లు, మట్టి కుండలు, గ్లాసులు, ఎవరైనా వచ్చి తాగండి అని రాశాడు. దాహంతో వచ్చిన ప్రజలు నీళ్లు తాగి సంతోషపడ్డారు. ధన్యవాదాలు అంటూ ఆశీర్వదించారు. ఆ నీరు వాళ్లకు జీవమిచ్చింది. అతను అక్కడితో ఆగలేదు. పక్కనే ఒక చిన్న పాత్రలో నీళ్లు పెట్టాడు. పక్షులు, కుక్కలు, గేదెలు కూడా దాహం తీర్చుకున్నాయి. నీరు జీవం. ఒక చుక్క నీరు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ వేసవిలో మనము ఒక చలివేంద్రం ఏర్పాటు చేద్దాం. మన చేతిలో ఉన్న చిన్న సహాయం ఎవరికో పెద్ద జీవమవుతుంది. ఈ వేసవిలో ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. నీరు పంచండి. జీవం కాపాడండి. చూశారుగా, ఈ వేసవిలో మనం చేసే చిన్న సహాయం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్లీ వచ్చే కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.